టైటిల్ చెప్పుకున్నాము. ఏంటంటే ఆ టైటిల్ భక్తుడు కోరిన ఒక వరము ఏమిటి అన్నది మనం అందరం కూడా ఆలోచిద్దాం. ముందుగా భక్తుడు అన్న పదానికి డెఫినేషన్, భక్తుడు అన్న పదానికి నిర్వచనం ఏంటో బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే దయచేసి యాకోబు పత్రిక దయచేసి 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయం చదవం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తుడు అన్న దానికి దేవుడు డెఫినేషన్ చెబుతున్నాడు. ఇక కిందికి వచ్చేసరికి 27వ వచనంలో ఆయన అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఎవరు భక్తుడు? భక్తుడు అంటే ఏంటో దేవుడు డెఫినేషన్ చెబుతున్నాడు. నంబర్ 1, ఇహలోక మాలిని, ఈ లోకములో ఉన్న మాలిన్యం నీకు అంటకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు భక్తుడవు. రెండో చెబుతున్నాడు, ఇదిగోనండి ఆ దిక్కులేని పిల్లలను విధవరాండ్లను నువ్వు ఆదుకుంటున్నావు అంటే, దిక్కులేని పిల్లలను విధవరాళ్లకు మీరు ఆదుకుంటున్నారు అంటే ఎవరైతే ఈ రెండు చేస్తున్నారో, ఒకటి ఇహలోక మాలిన్యం వారికి అంటకుండా వారిని వారు కాపాడుకోవటం, తర్వాత పేదవారికి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని దేవుడు అంటున్నాడు భక్తుడు, భక్తురాలు అని దేవుడు అంటున్నాడు. మరి అయితే భక్తుడు కోరిన వరం ఏంటో మీరు చూడగలిగితేనండి, ఎప్పుడైనా మీరు అలాంటి వరం కోరుకున్నారో లేదో మీరు చూడగలిగితే దయచేసి కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏ భక్తుడు అడిగారు ఈ వరము? ఏ భక్తుడు అడిగాడండి? దావీదు భక్తుడు దేవుణ్ణట ఒక వరం అడిగాడు. ఏంటా వరము అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, రెండవది ఆయన ఆలయములో ధ్యానించుటకును, మూడవది నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుదును. ఈ వరము భక్తుడు, భక్తురాలని పిలిచే మనలో ఎవరైనా ఈ వరం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? దేవా, నేను ఇదిగో నా జీవితాంతము నీ మందిరములో నేను ఉండాలి, నీ మందిరములో నేను ఉండాలి అని ఒకనాడు దేవుణ్ణి వరమడిగిన భక్తుడే దావీదు గారు. మరి ఎందుకు దేవుని మందిరములో చిరకాలం ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఇంతకీ మందిరం అంటే పాత నిబంధనలో మరి మీరు చూడగలిగితేనండి ప్రత్యక్షపు గుడారం ఉండేది మోషే గారి కాలంలో. ప్రత్యక్షపు గుడారము మందిరముగా పిలువబడింది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ తర్వాత సొలొమోను గారు కట్టిన దేవాలయము, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి కాలంలో కూడా కొంచెం హేరోదు రెనోవేట్ చేసిన తర్వాత అది కూడా దేవాలయంగా పిలువబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మందిరము అంటే ఏంటో చెబుతున్నాడు. దయచేసి అందరూ కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని అందరము చదువుకుందాం. 3:14. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల, ఈ మాట అందరు అండర్లైన్ చేసుకోండి, దేవుని మందిరములో అనగా
జీవము గల దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో. అంటే మందిరము అంటే అర్థం ఏంటండి? జీవము గల దేవుని సంఘమే మందిరము. మందిరము అంటే కట్టడం కాదండి. మందిరం అంటే కట్టడం కాదు. మందిరము, సంఘము అంటే క్రీస్తు రక్తము వలన అది ఏర్పరచబడినది. అది కట్టడం కాదు, హస్తకృతి ఆలయం కాదు, క్రీస్తు రక్తము వలన ఏర్పరచబడినదే సంఘము, మందిరము. అందుకే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని ఆలయములో, జీవము గల దేవుని ఆలయములో. ఈ మధ్యకాలం మరి బయట రకరకాల సంఘాలు కనపడతాయి మనకు. ఆటో సంఘాల వారని, పొదుపు సంఘాల వారని, ఈ రకరకాల సంఘాలు కనపడతాయి. అయితే సంఘము అంటే మందిరము అంటే సంఘము అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కీర్తనల గ్రంథంలో ఇప్పుడు అక్కడ సంఘము అని పెట్టి చదవండి. అక్కడ ఏమని ఉంటుందో ఒక్కసారి మీరు. మందిరము, ఆలయము అన్న దగ్గర సంఘము అని పెట్టి మీరు చదవగలిగితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని వెతకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన సంఘములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా సంఘములో అంటే దేవుని సంఘములో నివసింపగోరుచున్నాను. ఎందుకు దావీదు గారు ఈ వరం ఎందుకు అడిగాడు? దేవా, నేను ఇదిగో నీ మందిరములో జీవితాంతము నీ మందిరములో నేను నివసించాలి. ఎందుకు ఈ వరం కూడా అడిగాడు దేవుణ్ణి? ఎందుకు ఈ వరం అడిగాడు? ఎందుకంటే ఆయనకి ఏదో అర్థమైంది. ఎందుకు అడిగాడు ఈ వరము అన్నప్పుడు అండి, దయచేసి ఆదికాండము దయచేసి ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము త్వరగా 10వ వచనం నుండి మనం చదువుకుందాం. 10వ వచనం నుండి మనం చదువుకుందాము. యాకోబు తల్లిదండ్రి నుంచి అన్నకు భయపడి పారిపోతున్నాడు. సందర్భం అది. పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు అన్నప్పుడు, బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి చదవమ్మా రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడు అతడు ఒక కలగనేను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. అయితే ఇలా హారాను వైపు వెళుతున్నాడు. ఒక ప్లేస్లో పడుకున్నాడు. అక్కడండి ఒక కలగన్నాడట. ఒక నిచ్చెన కనబడుతుంది. దాని కొన ఆకాశానికి భూమికి మధ్యలో ఉందట. ఒక కొన ఆకాశానికి అంటుకొని ఉందట దాని కొన. దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్న ఆ కళ ఆ ప్రాంతంలో ఆయనకు రావటం వల్ల అక్కడ ఏమంటున్నాడు అంటేనండి, తర్వాత మనము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనము, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. ఏంటది? ఎక్కడైతే కలగన్నాడో, ఎక్కడైతే దేవదూతలు ఆ నిచ్చెన మీద పైకి ఎక్కుతూ దిగుతున్నాయో ఆ చోటు ఆయన అంటున్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని చెబుతూ పరలోకపు గవిని ఇదే అనుకొనేను. అంటే ఆయన ఏం చెబుతున్నాడు అంటే, ఇప్పుడు మందిరం అంటే మనం చదువుకున్నాం సంఘము అని. ఆ సంఘములో ఏముందటంటేనండి, పరలోకానికి వెళ్ళే ద్వారం, పరలోకానికి వెళ్ళే ఎంట్రన్స్ ఎక్కడుందంటే దేవుని మందిరములో, అంటే జీవము గల దేవుని సంఘములో పరలోకానికి వెళ్ళే ద్వారం గవిని ఉందటండి. ఎక్కడుందటండి అది?
ఎక్కడ పడితే అక్కడ ఉండదండి. ఎక్కడ ఉందట అది? సంఘములో పరలోకానికి ఎంట్రన్స్ అయ్యే ఆ ద్వారం ఉందట, ద్వారం ఉందట. అందుకే ఆయన అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే దావీదు గారికి అర్థమైపోయింది, నేను పరలోకానికి వెళ్ళాలన్నా, నా కుటుంబం పరలోకానికి వెళ్ళాలన్నా ఎక్కడుండాలి నేను, నా కుటుంబము అంటే దేవుని మందిరములో చిరకాలము నేను నివసింపగోరుచున్నాను అని 23వ కీర్తనలో అంటాడు. ఎందుకయ్యా అంతాదంటే ఆయన అంటున్నాడు, దేవుని మందిరంలో పరలోకానికి వెళ్ళే ఆ నిచ్చెన ఉంది, నిచ్చెన ఉంది. అందుకేనండి దేవుని వరం అడిగాడు, దేవా నా జీవితకాలం అంతయు నీ మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కడికి రావాలండి? మందిరానికి రావాలి. ఇప్పుడు మందిరానికి రావటం లేదంటే మీరు పరలోకానికి ఎంటర్ అవ్వలేరు, మీరు పరలోకానికి వెళ్ళలేరు. అందుకే అంటున్నాడు ఆయన, మందిరములోనే ఇదిగోనండి పరలోకానికి తీసుకొని వెళ్ళే ఆ ద్వారమున్నది, ద్వారమున్నది. అందుకే మనం చూడగలిగితేనండి, ఇంకా ఏమంటున్నాడో మీరు చూడగలిగితే సంఘం గురించి మాట్లాడుతూ, దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు ఉంటాయి, దయచేసి కలిసి ఉంటాయి, చదువుకుందాము. నిత్య సంకల్పము చొప్పున అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. అందుకే అన్నాడు, సంఘము ఎదుట పరలోకపు ద్వారాలు నెరవు అన్నాడు. తర్వాత అంటున్నాడు, సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము సంఘము ద్వారా తెలియజేయబడాలి. ఏ సంఘములోనైతే ఇదిగోనండి ఉన్నతమైన జ్ఞానం చెబుతున్నారు, ఏ సంఘములోనైతే నీ ఆత్మను రక్షించే జ్ఞానం చెబుతున్నారో ఆ సంఘానికి మనం వెళ్ళాలి. అందుకంటున్నారు, సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ అంటాడు, పేతురు ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు. ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు. ఆ బండే క్రీస్తు అని మనం కొరంథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చదువుకుంటాము. కాబట్టి ఆ భక్తుడు వరం కోరుకున్నాడు. ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళాలి అంటే సంఘములోనే, మందిరములోనే పరలోకానికి వెళ్ళే ఎంట్రన్స్ ఉన్నది కనుక నేను ఎప్పుడు కూడా నీ మందిరములో నివసించాలని నేను కోరుకుంటున్నాను. ఆ వరము నాకు ఇవ్వవా దేవా అని దేవుణ్ణి అడిగాడు. చివరిగా కొరంథీ పత్రిక కూడా చివరిగా మరి ఇంతకుముందు మనము ఆదికాండంలో మనం చూసుకున్నాం కదండి. ఆదికాండంలో ఒక నిచ్చెన ఆకాశాన్ని అంటుకుంది, ఒక నిచ్చెన ఆ ఎడ్జేమో భూమి మీద ఉన్నది, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని మనం చదువుకున్నాం కదా. ఇంతకీ ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ ద్వారం ఏంటో చివరిగా మనం చూసుకొని ముగించుకుందాము. దయచేసి ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనము 51వ వచనాన్ని చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనము, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆ ఎవరి మీద ఎక్కుతున్నారు, ఎవరి మీద దిగుతున్నారు, ఎవరి ద్వారా పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళడు. అందుకేనండి ఆయనే ద్వారము, ఆయనే పరలోకానికి తీసుకొని వెళ్ళే మార్గము గనుక అందుకే సంఘాన్ని ఎప్పుడు కూడా మనం మానకూడదండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఆరోగ్య పరిస్థితో, లేదంటే ఏదైనా మరి కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా సంఘాన్ని మానకూడదు. ఎందుకంటే సంఘములో పరలోకానికి తీసుకొని వెళ్ళే ద్వారం, ఎంట్రన్స్ ఉన్నది. అందుకే ఏ సంఘం పడితే ఆ సంఘం కాదండి.
సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము ఏ సంఘము ద్వారా వినబడుతుందో, ఏ సంఘమైతే మన ఆత్మను రక్షిస్తుందో ఆ సంఘానికి మనం వెళ్ళాలి. ఆ సంఘములోనే దేవుని నిచ్చెన ఉందటండి, పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఉంది. అందుకే భక్తుడు ఒక వరం కోరుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, నేను నా కుటుంబము పరలోకానికి వెళ్ళాలి అంటే మందిరములో ఉండాలి. ఈ వరము మనము మన కుటుంబాలన్నీ కూడా ఇలాంటి వరాన్ని దేవుని కోరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి పూర్ణస్వామి గారు